2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఎల్లుండైతే పార్లమెంట్ ముందుకు రానుంది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే 2025-2026 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్ ముందుకు రానున్న తరుణంలో ప్రజల్లో చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ఎలాంటి బడ్జెట్ని ప్రవేశపెడతారు ఏంటనే దాని గురించి. అయితే బడ్జెట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అసలు బడ్జెట్ అనేది మనకి ఎప్పుడు మొదలైంది, బడ్జెట్లో దాగున్న కోణాలు ఏంటనే దాని గురించి తెలుసుకునే దానికంటే ముందు ఈ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ముందుగా హల్వా పండుగ. బడ్జెట్ను తయారు చేసే ముందు కేంద్ర మంత్రితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు బడ్జెట్లో తయారు చేయడంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ సంబంధించిన ఆఫీసర్లు కానీ వారిని అందరినీ హల్వా పండుగ అయితే చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి భవన్లోని నార్త్ బ్లాక్ బేస్మెంట్లో ఈ హల్వా పండుగను అయితే నిర్వహిస్తారు. ఈ హల్వా పండుగ ఎందుకు నిర్వహిస్తారంటే ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీలో ఏంటంటే ఏదైనా మంచి పని చేసే ముందు మంచి జరగాలి అనే ఉద్దేశంతో నోరు తీపి చేసుకుందాం, మంచి హృదయంతో సద్భావంతో మంచి పనిని మొదలు పెడితే అది మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పేసి పురాణాల నుంచి చెప్పుకుంటూ వస్తుంది. దాని ప్రకారం ఈ హల్వాని దానికి ప్రతీకగా చెప్పుకుంటారు. సో స్వీట్ తినేసేసి మంచిగా పని చేద్దాము, దాని తర్వాత మంచి అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో హల్వా పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి 10 రోజుల ముందు ఈ హల్వా పండుగ అయితే జరుగుతుంది. ఆ హల్వా పండుగ జరిగిన తర్వాత ఆర్థిక మంత్రితో పాటు బడ్జెట్ తయారు చేయడంలో ఎవరైతే నిపుణులు నిమగ్నమై ఉంటారు వారందరినీ లాక్డౌన్ చేయడం జరుగుతుంది. సో వారికి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. వారే కాదు వారి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా మొబైల్ యాక్సెస్ కానీ ఫోన్ కాంటాక్ట్స్ కానీ ఏమీ ఉండవు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్ట్. రెండవ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టారు అనేది ఫస్ట్ చూసుకున్నట్టయితే 1860 ఏప్రిల్ 7న బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ ఆర్థిక మంత్రి జేమ్స్ విలియమ్సన్ ఈ ఫస్ట్ టైం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. నాటి నుంచి ఇదే ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే స్వతంత్ర అనంతరం 1947 ఆర్కే షణ్ముఖన్ ఒక మధ్యంతర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. దాని తర్వాత సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరగడం అయితే జరిగింది. దాని తర్వాత ఫస్ట్ టైం దేశ చరిత్రలోనే ఒకసారి బడ్జెట్ పేపర్లు అనేవి లీక్ అవ్వడం జరిగింది. అంటే బడ్జెట్ లీక్ అవ్వడం అనేది అంటే గతంలో ఎలా ఉండేదంటే బడ్జెట్ పేపర్లు ప్రింట్ చేసి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఎలా అయిందంటే బడ్జెట్ పేపర్లు లీక్ అవుతున్న అంశం దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి భవన్లోని నార్త్ బ్లాక్లో ఉన్న బేస్మెంట్కి దీన్ని మార్చారు. సో అప్పటి నుంచి బడ్జెట్ అయితే లీక్ అవ్వడం జరగలేదు. ఫస్ట్ టైం 1950లో జాన్ మాథాన్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏ శాఖలకు ఎంతెంత కేటాయింపు జరగబోతుందనే వివరాలు అనేవి పూర్తిగా లీక్ అయిపోయినాయి. సో అప్పటి నుంచి అయితే పూర్తిగా బడ్జెట్కి సంబంధించి జరిగే ఎక్సర్సైజ్ మొత్తాన్ని కాన్ఫిడెన్షియల్ చేసేసారు. వారితో బయట ప్రపంచానికి సంబంధం లేకుండా వారిని లాక్డౌన్ చేయడం అయితే జరిగింది. 1955 వరకు బడ్జెట్ని కేవలం ఇంగ్లీష్లోనే ప్రవేశపెట్టారు. ఎందుకంటే గతంలో బ్రిటిష్ పాలన కాబట్టి బ్రిటిషర్స్ అందరికీ అర్థం కావడానికి ఇంగ్లీష్లోనే ప్రవేశపెట్టేవారు. అయితే స్వతంత్ర అనంతరం కూడా ఈ పద్ధతి ఉండడం కరెక్ట్ కాదు. మన దేశ ప్రజల కోసం ప్రవేశపెట్టే బడ్జెట్లో మన దేశ ప్రజలకి అర్థం అవ్వాలి, మన దేశ ఔన్నత్యాన్ని మన దేశానికి ప్రతీకగా నిలిచే ఈ బడ్జెట్ని దేశ భాషల్లోనే ప్రవేశపెట్టాలని చెప్పేసి ఫస్ట్ టైం రాజభాష అయినటువంటి హిందీలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత 2018కి వచ్చేసరికి ఇంకా అన్ని లాంగ్వేజెస్లో బడ్జెట్ ప్రతులను అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే డిజిటల్ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత పూర్తిగా ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ మెంబర్ ఎదురుగా ఉన్నప్పుడు ఆ మెంబర్కి అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. అన్ని భాషల్లో అంటే గుర్తింపు పొందిన అన్ని భాషల్లో బడ్జెట్ పేపర్స్ని అయితే ఇన్ఫర్మేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం బయటకు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆర్థిక సర్వే రేపు దేశ ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందుకు రానుంది. ఆర్థిక సర్వే అనేది ఎలాంటిదంటే లైక్ మన బాడీ ఫిట్నెస్ రిపోర్ట్ ఎలాంటిదో ఆర్థిక సర్వే అనేది దేశానికి సంబంధించి అలాంటి రిపోర్టు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే దానికి ఇది నిదర్శనంగా నిలుస్తూ ఉంటుంది. ఈ ఆర్థిక సర్వే రేపు క్యాబినెట్ ముందుకు రానుంది. అయితే క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్ వేదికగా దేశ ఆర్థిక పరిస్థితిని అయితే వివరించడం జరుగుతుంది. అయితే దాని తర్వాత బడ్జెట్ని ప్రవేశపెడతారు. 1950-51లో ఆర్థిక సర్వే అనేది పూర్తిగా విడిగా ఉండేది. దాన్ని ఒకసారి బడ్జెట్ని ఒకసారి ప్రవేశపెట్టేవారు. కానీ 1964 తర్వాత ఏం జరిగిందంటే ఆర్థిక సర్వేని బడ్జెట్తో లింక్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేవలం ఒక్కరోజు ముందు ఈ ఆర్థిక సర్వేని పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టేసి దేశ జీడిపిని దేశ ఆర్థిక వ్యవస్థని ఇప్పటివరకు జరిగిన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి జరిగిన ట్రాన్సాక్షన్ అన్నింటినీ వివరించడం జరుగుతుంది. ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలతో కొత్త బడ్జెట్తో ముందుకు సాగుదామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడానికి సూచించే ఒకే ఒక గణాంకంగా ఆర్థిక సర్వేని చెప్పుకుంటూ ఉంటారు.